హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో 2020 వరల్డ్ కప్ లో సూపర్ 8 దశకు అనేది చేరుకున్నాం. ఇంకా ఫ్యూ మ్యాచెస్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియో చేసే టైంకి అది కూడా అయిపోవచ్చు, మేబీ పబ్లిష్ అయ్యే టైంకి. సో గ్రూప్ వైజ్ గా చూసుకుంటే టూ గ్రూప్స్ అనేవి వచ్చినాయి, మనం చూసాము. సో ఈసారి చాలా అనూహ్యంగా ఆఫ్ఘనిస్తాన్ అండ్ యుఎస్ఏ సూపర్ 8 కి రావడం అనేది జరిగింది. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్ గా చాలా మందికి కొంతమందికి అర్థం కాలేదు, నాకు మెసేజ్ పెట్టారు, అదేంటి సార్ సో B2లో మీకు ఇంగ్లాండ్ ఉంటే ఎట్లా వచ్చింది, సో సూపర్ 8 కి మనకి ఇంగ్లాండ్ కదా రావాలి, ఆస్ట్రేలియా ఎట్లా వచ్చింది. సో ఇలా కొన్ని కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి చాలా మందికి. అంటే A1 B2 C1 D2 ఇట్లా ఒక గ్రూప్ అనేది చేశారు యాక్చువల్గా ఏది వరల్డ్ కప్ స్కెడ్యూల్లో. ఆ స్కెడ్యూల్లో చేసినప్పుడు ఈ తొక్కలో రూల్ ఎలాగుందంటే, సో ఆల్రెడీ కొన్ని ప్రిడిక్టెడ్ అనమాట. A1 ఇండియా, A2 పాకిస్తాన్, ఇలా వాళ్ళకి ఒక నెంబర్ ఇచ్చారు. అంటే వీళ్ళిద్దరు క్వాలిఫై అయితే A2 పాకిస్తాన్ అవుతుంది. ఏది టాప్ లో ఉన్నా కూడా, మీకు అర్థమైందా? అంటే గ్రూప్ లో టాప్ లో ఉన్నా కూడా A2 పాకిస్తానే అవుతుంది, A1 ఇండియానే అవుతుంది, ఏది వాళ్ళిద్దరు క్వాలిఫై అయితే. అలాగే గ్రూప్ లో ఇక్కడ B1 అనేది ఇంగ్లాండ్ కి ఇచ్చారు, B2 అనేది ఆస్ట్రేలియాకి ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే B2 రావాలి కదా యాక్చువల్ గా మన గ్రూప్ లోకి. సో B2 ఆస్ట్రేలియా క్వాలిఫై అయింది కాబట్టి ఆస్ట్రేలియా వచ్చింది. సో ఇక్కడ ఇంగ్లాండ్ క్వాలిఫై అవ్వలేదు అనుకోండి, సపోజ్ స్కాట్లాండ్ అయింది అనుకుందాం మనం. సో స్కాట్లాండ్ ఇంగ్లాండ్ ప్లేస్ లో రీప్లేస్ చేస్తుంది అన్నట్టు, అంటే అది B1 అయిపోద్ది అప్పుడు. సో ఇదేం తొక్కలో రూల్ నాకు అర్థం కాలేదు. సో లాస్ట్ టైం ఒకప్పుడు 2009 సంథింగ్ వరల్డ్ కప్ అప్పుడు, వన్డే వరల్డ్ కప్ అప్పుడు ఇలాంటి రూలే పెడతాం వల్ల ఇండియాకి 2 పాయింట్ల డ్యామేజ్ అనేది జరిగింది. ఈ వరల్డ్ కప్ చాలా మందికి గుర్తుండి ఉండొచ్చు. ఈ వరల్డ్ కప్ లో ఏంటంటే 2 పాయింట్స్ లీగ్స్ లో ఎవరి మీద అయితే ఓడిపోతామో, సో వాళ్ళకి సంబంధించి ఒకవేళ వాళ్ళు కానీ సూపర్ 8 క్వాలిఫై అయితే వాళ్ళకి ఖాతాలో ఉంటాయి, అంటే మనకు ఉండవు. మనకి అదే రన్ రేట్ క్యారీ అవుతుంది. ఇది అసలు చాలా తక్కువ రూల్ పెట్టింది అప్పుడు ICC. ఇప్పుడు కూడా అదే, అంటే ముందే వీళ్ళు A1 A2 B1 B2 C1 C2 D1 D2 ఇలా కేటగిరీస్ లో టీంలు ఇచ్చేసినప్పుడు ఆ టీములు కానీ ఒకవేళ క్వాలిఫై అవ్వకుండా అదర్ టీం అయితే అది రీప్లేస్ అవుతుందంట. ఇదేం రూలు? ఎవడైనా పాయింట్స్ టేబుల్ లో టాప్ లో ఉన్నాడు A1 అవుతాడు, సెకండ్ లో ఉన్నాడు A2 అవుతాడు. అలాగే బి గ్రూప్ లో పాయింట్స్ టేబుల్ లో టాప్ లో ఉన్నాడు B1 అవ్వాలి, సో టాప్ 2 లో ఉన్నాడు B2 అవ్వాలి. అప్పుడు ఆ లెక్కనైతే మనకి ఇంగ్లాండ్ రావాలి. సో ఇది ఈ రూల్ అనేది చాలా కన్ఫ్యూజింగ్ రూల్ లాగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళకి నెంబర్ అనేది ఇచ్చారు, వాళ్ళకి ఆ నెంబర్ లో వాళ్ళు కానీ క్వాలిఫై అవ్వకపోతే ఇంకొకరు వస్తారు. అంటే ఇప్పుడు న్యూజిలాండ్ రాలేదు కదా, అందుకని ఆఫ్ఘనిస్తాన్ వచ్చింది. ఇంకోటి ఏంటి తెలుసా మీకు, అక్కడ బంగ్లాదేశ్ కూడా ఇవ్వలేదు, శ్రీలంకకి ఇచ్చారు. సో ఒకవేళ శ్రీలంక క్వాలిఫై అంటే శ్రీలంక మన టీంలో ఆడి ఉండేది, అది ఏ పొజిషన్ లో ఉన్నా సరే, ఏది టాప్ 2లో. సో ఇలాగ ముందే ఒకటి ప్రిడిక్ట్ అనేది చేసుకుని వాళ్ళ నెంబర్లు అనేది ఇచ్చారనమాట. ఇది ఎందుకనో కొంచెం అన్ఈవెన్ గా అయితే ఉంది. ఇది ఎప్పుడైనా సరే ఒక టీం వరల్డ్ కప్ వచ్చినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బట్టి రావాలి, అంతేగాని సో వేరే ఫ్లూక్ లో వచ్చి కొన్ని అనుకుంటే ఎలాగా. ఇప్పుడు USA ఫ్లూక్ లో వచ్చిందా, బ్రహ్మాండంగా ఆడారు వాళ్ళు, బ్రహ్మాండంగా ఆడి 6 పాయింట్లు సంపాదించి వచ్చారు. సో ఒకవేళ ఇండియా ఒక మ్యాచ్ తక్కువ ఓడిపోయినా సరే ఈక్వల్ అయితే వాళ్ళ రన్ రేట్లు ఎక్కువ ఉంటే వాళ్ళు A1 అవ్వాలి, అది రూల్ ప్రకారం అయితే A1 అవ్వాలి. అప్పుడు మనం B2లో B గ్రూప్ లో పడిపోవాలి. సో అలా కాకుండా తక్కువ రూల్ పెడతాం వల్ల వేస్ట్ అయిపోయింది అన్నమాట. సో ఏది ఏమైనా కూడా సూపర్ 8 లో మనం అయితే సో 3 మ్యాచ్లు ఆడబోతున్నాం. ఒక మ్యాచ్ అయితే చాలా టఫ్ గా ఉంటది ఆస్ట్రేలియా మీద, అందులోనూ పిచ్ కండిషన్స్ అన్ని చాలా మారుతాయి. సో అన్ఈవెన్ గా ఉంటే ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో కూడా తెలియదు పిచ్ గ్రౌండ్ బట్టి మనం ఆడుకుందాం ఆ మ్యాచ్ని. ఆస్ట్రేలియాతో ఒక మ్యాచ్ ఫిక్స్ అయింది, అలాగే ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. సో ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ తో ఆడబోతున్నాం మనం. ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్, ఆస్ట్రేలియా మ్యాచ్ అండ్ బంగ్లాదేశ్ మ్యాచ్. నాకు తెలిసి 2 మ్యాచ్లు అయితే ఈజీగానే గెలిచే ఛాన్స్ అయితే ఉంది. సో 4 పాయింట్స్ ఉంటాయి, ఆ 4 పాయింట్స్ మనకి చాలు సెమీస్ కి వెళ్తానికి. సో యాజ్ ఎ లెక్క ప్రకారం అయితే మనం సెమీస్ లో అడుగు పెట్టినట్టే టెక్నికల్ గా, కానీ మ్యాచ్లు కొట్టాలి. అనుకున్నంత ఈజీ కాదు ఆఫ్ఘనిస్తాన్ తో ఆడటం, ఏది ఇండియా పిచ్ల మీద కాదు. వాళ్ళు బౌలింగ్ మామూలుగా ఉండట్లా, స్వింగ్ మామూలుగా వేయట్లా. సో చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది ఆఫ్ఘన్ మీద. అలాగే బంగ్లాదేశ్ మీద కూడా ఆచితూచి ఆడాలి, ఎందుకంటే వాళ్ళు 106 రన్స్ ని డిపెండ్ చేసుకున్నారంటే మామూలు మ్యాటర్ కాదు. అది త్రుటిలో తప్పిన ప్రమాదం, కొద్దుకుంటూ ఓడిపోయేవాళ్ళు. సో బిస్కెట్ అయిపోయింది.
సో కాబట్టి వాళ్ళ ఆ రెండు టీంలు కూడా తక్కువ అంచనా వేయకూడదు. కానీ ఏంటంటే కొంచెం సైకలాజికల్ గా ఈ రెండు గెలవచ్చు అనేది ఉంటుంది కాబట్టి సో ఇండియా మాక్సిమం సెమీస్ కి వెళ్ళే ఛాన్స్ అయితే కనపడుతున్నాయి. సో మ్యాచ్ ప్రిడిక్షన్ అయితే మనం చూద్దాం, మనకి సెమీస్ లో ఏ జట్టు వస్తుంది ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో అది వరల్డ్ కప్ కి సంబంధించింది. చాలా మంది సో బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ లిస్ట్ అడుగుతున్నారు, ఆల్రెడీ కొంత లిస్ట్ అనేది పెట్టారు. ఇంకొంతమంది పేర్లు, చాలా ఇంపార్టెంట్ పేర్లు అనేవి ఉన్నాయి, అవి కూడా మీకు సో నెక్స్ట్ వీడియోలో పెట్టే ప్రయత్నం చేస్తా. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.